చాలా మందికి ప్రవీణ్ పగడాల గారు ఏం చేస్తున్నారో తెలియదు. సో కేవలం మీకు ఆయన డిబేటర్ గా తెలుసు, ఒక పాస్టర్ గా మాత్రమే తెలుసు. ఎందుకంటే ఆయన ఆంధ్రప్రదేశ్ లో మీరు చూస్తున్న మినిస్ట్రీ కేవలం 20%, 80% మినిస్ట్రీ నేను చూస్తాను. ఎందుకంటే కలిసి ట్రావెల్ చేస్తాను. సో నార్త్ లో ఆయన ఏం చేస్తున్నాడు, యూఎస్ లో ఏం చేస్తున్నాడు, హైదరాబాద్ లో ఏం చేస్తున్నాడో నాకు తెలుసు. సో ఆయనకి 2 సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి, హైదరాబాద్ లో ఒకటి యూఎస్ లో. సో ఈజ్ సాఫ్ట్వేర్ సీఈఓ ఆఫ్ సాఫ్ట్వేర్ కంపెనీ. సో ఆయన అంత మాత్రం కాదు, చాలా మంది ఈవెన్ ఆ సాఫ్ట్వేర్ కంపెనీస్ లో దేవుని విలువలతో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ అది ఎట్లా ఉంటుంది అంటే వాచ్మెన్ దగ్గర నుంచి మేనేజర్ వరకు అందరికీ ఈక్వల్ గా ఇన్సూరెన్స్ పాలసీ ఉంటుంది. బాస్ దగ్గర నుంచి వాచ్మెన్ వరకు అందరు కలిపి లంచ్ చేయాలి, సమానత్వం. ఎందుకంటే అందరూ దేవుడు తన పోలికలు చేసుకోవడానికి విలువలతో చూపించిన ఒక బిజినెస్ మ్యాన్. ఆయన ఏం చెప్తున్నారు అని అంటే, మీరు పులిపెట్టి మీద కూర్చొని 1 అవర్ నేను వల్ల మీ పొరుగు వాడిని ప్రేమించాలని చెప్పేదానికి, నేను ఒక బిజినెస్ చేసి నా కింద 100 మంది ఉంచుకొని నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించాలని ప్రాక్టికల్ గా రోజుకి 8 గంటలు చూపించడానికి చాలా తేడా ఉంటుంది. మీకు అర్థమైన స్థాయిలో దిగాడు, అర్థమైన స్థాయిలో దిగిన వాడు ప్రవీణ్ పగడాల. అంత మాత్రమే కాదు, ఆయనకి 10 మంది పిల్లలు ఇప్పుడు ప్రస్తుతం. దానికి 2 బయాలజికల్, 8 మంది అడాప్ట్, అందరూ కలిసి ఉంటారు. వాళ్ళు ఆర్ఫనేజ్ అని వేరే చోట పెట్టి వాళ్ళకి చోట వెళ్ళిన చోట పెట్టారు. అంత మాత్రమే కాదు, ఈవెన్ నార్త్ లో కొన్ని విలేజెస్ లో మీకు పవర్ లేని వాళ్ళ ఏరియాలో ఆయన సోలార్ లైట్ వేయించారు. కోవిడ్ టైంలో మనకి ఒక పాస్టర్ పేరు చెప్పదలుచుకోలేదు, కానీ ఒక పాపులర్ సెలబ్రిటీ పాస్టర్ ఉన్న ఆయన 4 కార్లు వేసి 4 బస్సులు వేసి కేసీఆర్ గురించి పెద్ద అలవాటు చేశారు. కానీ అదే టైంలో నేను 18 బస్సులు వేశారు. బట్ నోబడి నోస్ అర్థం తెలియదు. ఎందుకంటే నేను చెప్పాను, ఎందుకంటే నేనున్నాను కాబట్టి. ఎప్పుడు గొప్పలు చెప్పుకోరు, ఇలా చేశాను చెప్పుకోరు. ఆయన లైఫ్ లో ఎంతమంది ఇంపాక్ట్ చేసినో తెలియదు. ఆయన లాంటి వాళ్ళు లేరు అని చెప్పుకోవడానికి, ఆయన లాగా ఉండడానికి మనం తయారవ్వాలి.